రాష్ట్ర ప్రభుత్వం కన్ను తిరుమల తిరుపతి దేవస్థానం నిధులపై పడింది. తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వే దీనికి సజీవ సాక్ష్యం. అనకాపల్లిలో ఉన్న నూకాంబికా దేవస్థానానికి 4 ఎకరాల భూమి కొనుగోలు చేసేందుకు దేవస్థానం నిధుల నుంచి 5 కోట్ల రూపాయలను విడుదల చేయాలన్నది ఆ జీవో సారాంశం. ఈ రకంగా ప్రభుత్వం జీవోను విడుదల చేయడం ఇదే ప్రథమం. శ్రీవారి నిధులను దేవస్థానం పరిధిలోని ఆలయాలకు గాని, వివిధ ప్రాంతాలలో దేవాలయ నిర్మాణాలకు గాని, హిందూ ధర్మ ప్రచారానికి మాత్రమే వినియోగిస్తూ వస్తున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే పేల గోవింద సత్యనారాయణ ఈ జీవోను జత చేసి టీటీడీకి లేఖ సమర్పించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. తాజా జీవోకు అర్థమేమిటో ఏలిన వారే సెలవివ్వాలి. పిల్లి మెడకి గంటగట్టే ఎలకెవరన్నట్లు అనకాపల్లిలోని దేవస్థానాన్ని ఇందుకు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగుతుందన్న భరోసా ఏమీ లేదు. రేపు మరో అమ్మవారి ఆలయానికి లేదా అమరావతిలో మరో దేవాలయ నిర్మాణానికి ఈ రకంగా నిధులు ఇవ్వమని జీవోలు జారీ చేయరనే గ్యారంటీ లేదు.